అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన 3వ రోజు కొనసాగుతోంది. సీఎం 3వ రోజు కూడా ఢిల్లీలో ఉండడంతో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మళ్లీ తెరపైకొచ్చింది. నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం ఆదివారం కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. ఇవాళ మరోసారి కేసీ వేణుగోపాల్ ని కలిసి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై రేవంత్ చర్చించబోతున్నారు. కేసీ వేణుగోపాల్ తో సమావేశం అనంతరం తుది జాబితాతో రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కలుస్తారు. రేపు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ సమావేశమవుతారు. వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, మంత్రివర్గంలో 5 ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఒక్కొక్కరికి అవకాశం దక్కుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ కార్యవర్గ కూర్పు కూడా దాదాపు పూర్తయింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4గురిని నియమించే అవకాశం ఉంది. మా ప్రతినిధి ప్రభాకర్ లేటెస్ట్ అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ అంశాలన్నిటికీ సంబంధించి ముఖ్యమంత్రి తిరిగి వచ్చేసరికి క్లారిటీ వస్తుందా? ఈ రోజు మీటింగ్ జరిగితే కనుక డెఫినెట్గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో ఒకసారి సీఎంతో పాటుగా పీసీసీ చీఫ్ భేటీ అయ్యారు. ఈ రోజు కూడా మళ్ళీ ఒకసారి ఆ మీటింగ్ ఉండబోతుంది. సో ఆ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ ఎల్ఓపి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీని కూడా కలవబోతున్నారు. సో దీని తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా రోజులుగా ఒక సస్పెన్స్ అయితే ఉంది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పైన, అట్లాగే పీసీసీ కార్యవర్గ విస్తరణ పైన. సో ఈ రెండింటి పైన కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మంత్ ఎండ్ వరకు దీన్ని కంప్లీట్ చేయాలనే టాస్క్ని అయితే కాంగ్రెస్ పార్టీ అటు ప్రభుత్వం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మంత్రివర్గానికి సంబంధించి సీఎం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈసారి ఢిల్లీలో పీసీసీ చీఫ్తో పాటుగా సీఎం కూడా ఉన్నారు కాబట్టి సో డెఫినెట్గా దీనిపైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా కేసీని అట్లాగే రాహుల్ గాంధీని కూడా కలుస్తున్న నేపథ్యంలో ఇంకా కూడా దీనికి కొంత ఈ వార్తలనేవి ఇంకా బలంగా జరుగుతున్నాయి ఈ ప్రచారం అంతా కూడా. ఇక 6 మంత్రి పదవులు ఇక్కడ ఖాళీ ఉన్నాయి. 6 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. దానిలో 2 జిల్లాలకు ఇప్పటికే ప్రాతినిధ్యం లేదు. 4 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. నిజామాబాద్, ఆదిలాబాద్, అట్లాగే రంగారెడ్డి, హైదరాబాద్. ఈ జిల్లాల నుంచి ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. సో దీనికి సంబంధించి ఒక హైడ్రామా అయితే కొనసాగుతుంది. కొంతమంది లెటర్లు రాస్తున్నారు, కొంతమంది హైకమాండ్ను కలుస్తున్నారు. సో దాంతోపాటుగా నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి గెలిచిన వాళ్ళు చాలా తక్కువగా ఉండడం వల్ల సో దాంట్లో కూడా కొంత ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో సో ఈసారికి 3 లేదా 5 మంత్రి పదవులను పూర్తి చేయాలి, అంటే భర్తీ చేయాలి. ఒకదాన్ని పెండింగ్లో పెడతారా, లేకపోతే 3ని పెండింగ్లో పెడతారా అనేది అయితే చూడాల్సింది. కాకపోతే సామాజిక సమీకరణాలను కూడా ఇక్కడ క్రైటీరియా తీసుకుంటున్నారు. అదే ప్రధాన కారణం ఇన్ని రోజులుగా వాయిదా పడడానికి. సామాజిక సమీకరణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి రోడ్ మ్యాప్ వేసాం బీసీ కులగణన ద్వారా అని చెప్పుకుంటున్న నేపథ్యంలో బీసీలకు 2 స్థానాలు లేకపోతే 3 స్థానాలు కల్పించాల్సిన అవసరం ఉందనేది అయితే పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతుంది. సో అలాగే కనుక జరిగితే 2 బీసీలకు ఇచ్చి, 1 రెడ్డి, అట్లాగే 1 దళిత్, ఇంకొకటి మైనార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ కూర్పు అనేది కుదరకపోవడం వలన ఇన్ని రోజులుగా ఇది లాగ్ అవుతూ వస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు ఒక 3 పదవులను భర్తీ చేసి మిగతా 3ని పెండింగ్లో పెట్టడమా, లేకపోతే 5 ఇప్పుడే భర్తీ చేసి 1 పెండింగ్లో పెట్టడం అనే దానిపైన అయితే ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది. ఇక పీసీసీ కార్యవర్గానికి సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు, అట్లాగే జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళకి సంబంధించిన భర్తీ చేయడం, వీళ్ళను అకామిడేట్ చేయడం, పార్టీలో పదవులు ప్రభుత్వంలో పదవులు లభించిన వారిని పార్టీలో అకామిడేట్ చేయడం, పార్టీలో ఇప్పటికే సీనియర్స్గా ఉన్న వారిని ప్రభుత్వంలో కార్పొరేషన్ లాంటి వాటిలలో అకామిడేట్ చేయడం, వీటన్నింటికి సంబంధించిన చర్చ అయితే ప్రధానంగా సాగుతుంది. ఒక పెద్ద ఎక్సర్సైజ్గానే దీన్ని చెప్పొచ్చు. వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి సామాజిక సమీకరణలు కూడా చూస్తున్నారు. ఇక్కడ కూడా ఒక బీసీ, 1 రెడ్డి, 1 మైనార్టీ, 1 దళిత్కి అవకాశం కల్పించాలనేది అయితే 4 వర్కింగ్ ప్రెసిడెంట్ల గురించి అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా ఒక కంప్లీట్ రిపోర్ట్ను ఏఐసీసీకి అందజేశారు. ఏఐసీసీ ఈరోజు సాయంత్రం కల్లా ఈ నిర్ణయం తీసుకున్న మంత్ ఎండ్ కల్లా దీన్ని పూర్తి ప్రొసీజర్ కంప్లీట్ చేయాలనేది అయితే ఆలోచిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.